మీరు పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్, లోన్ యాప్స్ నుంచి లోన్ తీసుకున్నప్పుడు ఒకవేళ బ్యాంక్ ఈఎంఐ టైంకి కట్టకపోతే బ్యాంక్ వాళ్ళు ఈఎంఐ పే చేయండి అని మాటికి ఫోన్ చేయడమే కాకుండా ఇంటి దగ్గరకు వచ్చేసి పరువు తీస్తే ఒక కామన్ మ్యాన్ కి ఫస్ట్ వచ్చే ఆలోచన చావడం. ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటాడండి. సో ఈ రోజుల్లో బెట్టింగ్ మాయాజాలమే కాదు, ఈ రికవరీ మాయాజాలం కూడా చాలా పెద్దగా అయిందండి. దీని వల్ల కూడా చనిపోతున్నారు. బెట్టింగ్ వల్ల ఎంతమంది చనిపోతున్నారో ఈ రికవరీ ఏజెంట్ల వల్ల కూడా అంతే మంది చనిపోతున్నారు. ఇది గ్రహించండి. సరే, అలా సూసైడ్ చేసుకుంటే బ్యాంక్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని వదిలేస్తారా? మీరు చనిపోయిన తర్వాత మీ తల్లి, తండ్రి, భార్య, పిల్లలు ఒంటరి వాళ్ళు అయిపోతారండి. బ్యాంక్ వాళ్ళు వాళ్ళను వదిలిపెట్టరు. డబ్బులు కట్టమని వెనకాల పడి మరీ చిత్రహింసలు పెట్టి వాళ్ళకి మెంటల్ ట్రామాకి గురి చేసి మరీ డబ్బులు వసూలు చేసుకుంటారు. ఏ బ్యాంక్ అయినా వాళ్ళ డబ్బులను వదిలిపెట్టుకోరండి. ఖచ్చితంగా వసూలు చేసి తీరుతారు. ఎలాంటి సిచ్యువేషన్స్ లో అయినా డబ్బులు వదులుకోరు. మీకు లోన్ కట్టాలని ఉంది కానీ కొంచెం టైం కావాలి. అలాంటప్పుడు మీరు ఒక అడ్వకేట్ ను కలిసి కోర్టులో ఇంజంక్షన్ సూట్ వేసుకోవచ్చు. దీనితో మీకు 2-3 ఇయర్స్ దాకా టైం దొరుకుతుంది. ఈ టైం గ్యాప్ లో మీపై ఎటువంటి అప్పు ఉన్నా సరే మీ లోన్ సెటిల్మెంట్ చేసుకునే ఆప్షన్ కూడా మీకు దొరుకుతుంది. బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో సెటిల్మెంట్ అనేది ఖచ్చితంగా 100% లీగల్ అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. తప్పుడు అడుగులు, తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. లా తెలుసుకోండి. మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేయండి. థ్యాంక్ యూ.